అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నాణ్యమైన దిగుబడులకు ఆయిల్ పామ్ తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పాలీ హౌస్లలో క్యాప్సికం సాగు వివరాలు, వర్షాల అనంతరం పత్తి పైరులో ఉధృతమవుతున్న పురుగులు నివారణ చర్యలు, అత్యధిక నూనె దిగుబడి సామర్థ్యాన్ని కలిగిన పంట ఆయిల్ పామ్. తోట పంటగా విస్తరిస్తున్న ఆయిల్ పామ్ను కోస్తా తీర ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఆయిల్ పామ్ను రైతులు ఏకపంటగానే కాకుండా కోకో వంటి మేలైన ఆదాయాన్నందించే అంతర పంటలతో కలిపి సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఆయిల్ పామ్ను సంవత్సరం పొడవునా సాగు చేసుకునే వీలుంది. అయితే అధిక నీరు మరియు పోషక వినియోగ సామర్థ్యం కలిగిన ఆయిల్ పామ్ సాగులో వీటిపై తగిన శ్రద్ధ వహించాలి. ఆయిల్ పామ్ సాగు చేసుకునే రైతులకు సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్. ఆయిల్ పామ్ పంటని మీరు ఎన్నుకున్నట్లయితే కంపల్సరిగా అది ఆ వాతావరణం అనేది సూట్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పామ్ అనేది కంపల్సరిగా ఎక్కువగా రెయిన్ఫాల్ ఉండాలి. అంటే సుమారుగా సంవత్సరానికి 2500 నుంచి 4000 మిల్లీమీటర్ రెయిన్ఫాల్ అనేది సంభాగంగా ఉండాలన్నమాట. సో అటువంటి ప్రాంతంలో అయితేనే మీకు ఇది సూటబుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ పామ్ని వర్షాధార పంటగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకోకూడదండి. ఎందుకంటే మీరు వర్షాధార పంటగా చూసుకున్నట్లయితే మీకు మగ పుష్పాలు రావడం ఎక్కువగా జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. గాలిలో 80% తేమ శాతం అనేది ఉండాలి. మరి అదే నేలలు చూసుకున్నట్లయితే ఇది అంటే ఉప్పు శాతం కానీ క్షార శాతం కానీ ఉన్న నేలలు అయితే దీనికి పనికిరావు. కానీ మిగిలిన అన్ని రకాల నేలల్లో కూడా 6 నుంచి 7.5 వరకు ఉన్నటువంటి ఈ pH స్కేల్లో ఉన్న నేలల్లో అయితే ఇది మంచిగా మనం పండించుకోవచ్చు. సాధారణంగా ఆయిల్ పామ్ వచ్చేసరికి టెనూరా హైబ్రిడ్ని అందరూ వాడుతూ ఉంటారు. ఈ టెనూరా హైబ్రిడ్లో మనకు పీచు ఎక్కువగా ఉండి కెర్నల్ అనేది తక్కువగా ఉంటుంది కనుక సో ఇదే అత్యుత్తమైనటువంటి రకము. అదే ఇప్పుడు రైతులు ఈ ఆయిల్ పామ్ మొక్కల్ని ఎన్నుకునేటప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా అవి అంటే 12 నెలల నుంచి 14 నెలలు వయసు గల మొక్కల్ని సుమారుగా 13 ఆకులు ఉండేటట్టు సుమారుగా అట్లీస్ట్ 1 మీటర్ హైటు ఉన్నటువంటి మొక్కల్ని ఎన్నుకోవాలి. సరే అదే మొక్కలను నాటేటప్పుడు ఏం చేయాలంటే గుంతల్ని 2 మీటర్ల పొడవు వెడల్పు లోతు ఉన్నటువంటి గుంతలను తవ్వుకోవాలి. జనరల్గా ఏంటంటే ఆయిల్ పామ్ని మనము త్రిభుజాకార పద్ధతిలో నాటుకోవడం జరుగుతుంది. 9 మీటర్ల పొడవు వెడల్పు మనం నాటుకోవాల్సి ఉంటుంది. ఎకరాకు వచ్చేసరికి 57 మొక్కల్ని మనం అకామిడేట్ చేయడం జరుగుతుందండి. ఈ గుంతలు అయిపోయిన తర్వాత మాత్రమే మొక్కలు నర్సరీ నుంచి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మొక్కల్ని నాటేటప్పుడు ఈ ఏదైతే మన గుంత అడుగు భాగంలో 250 గ్రాములు DAP కానీ లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 500 గ్రాములు నేల అడుగు భాగంలో కలిపి దానికి ఒక 50 గ్రాములు 4-8 గుళికలను కూడా కలిపి మొక్కల్ని నాటుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు కంపల్సరీగా ఈ నేల ఉపరితలంకి 25 సెంటీమీటర్లు ఎత్తులో ఉండేటప్పుడు ఈ మొక్కల్ని నాటుకోవాలండి. నాటుకున్న తర్వాత చిన్న తడి అనేది కంపల్సరీగా ఇవ్వాలండి. రైతులు ఆయిల్ పామ్ పండించేటప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకు వర్షాధారం మీద డిపెండ్ అవ్వకూడదు. మనకి నీరు పుష్కలంగా ఉన్నట్లయితే మనం పల్లాలు చేసేసుకొని నీళ్ళు అనేది ఇచ్చుకోవచ్చు అండి. అంటే సుమారుగా ఏంటంటే మనకి వేసవి కాలంలో అయితే 3 సంవత్సరాలు పైబడిన తోటలోకి వచ్చేసరికి ఒక మొక్కకి
250 నుంచి 400 లీటర్ల వరకు ఇవ్వాలండి. వర్షాకాలంలో అయినట్లయితే కంపల్సరీగా 150 నుంచి 250 లీటర్ల వరకు ఇవ్వవలసి ఉంటుంది. ఈ నీటి యాజమాన్యం సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందంటే మనకు మగ పుష్పాలు వస్తాయి. సో దీన్ని అరికట్టుకోవడానికి ఏంటంటే ఈ నీటి సదుపాయం ఎక్కువగా లేనప్పుడు డ్రిప్ సిస్టమ్ అలవర్చుకోవడం అనేది చాలా అత్యుత్తమైనటువంటి మార్గం. ప్రతి మొక్కకి కూడా సుమారుగా 4 నుంచి 6 డ్రిప్పర్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ప్రతి డ్రిప్ నుంచి కూడా మనకి గంటకు 8 లీటర్లు నీరు వచ్చేలాగా రోజుకి 7 గంటలు ఇవ్వవలసి ఉంటుందండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే మొక్క దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఆయిల్ పామ్ వచ్చేసరికి ప్రతి 3 నెలలకి ఒకసారి మనం ఎరువులు అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. సో అంటే 3 సంవత్సరాలు పైబడిన ప్రతి చెట్టుకు సంవత్సరానికి 2650 గ్రాముల యూరియాను, 3 కేజీల 750 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, 2 కేజీల పొటాష్ను, 500 గ్రాములు అంటే అర కేజీ మెగ్నీషియం సల్ఫేట్ను, 100 గ్రాములు బోరాక్స్ను, ఈ మోతాదులో ఎరువులను సంవత్సరానికి 4 సంభాగాలుగా చేసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి మనం మొక్కలకి ఎరువులు అనేది ఇచ్చుకోవాలండి. మొక్క నుంచి సుమారుగా 4 అడుగులు అంటే 120 సెంటీమీటర్ల దూరంలో ఈ చిన్న గాడి చేసుకొని ఈ ఎరువులు అనేది వేసుకొని మట్టి కప్పిన తర్వాత చిన్న తడి అనేది ఇవ్వాలండి. మల్చింగ్ పద్ధతిని అవలంబించుకోవాలి. ముఖ్యంగా ఎటువంటివంటే మనం ప్లాస్టిక్ మల్చ్ కాకుండా ఈ చెట్లు కొమ్మలు కానీ ఇటువంటి గడ్డి కానీ వేసుకున్నట్లయితే, ఎండిపోయిన ఆకులు కానీ వేసుకున్నట్లయితే అవి కుళ్ళి ఎరువుగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా తేమను కూడా అవి పట్టి ఉంచుతాయండి. ఈ ఆయిల్ పామ్ తోటల్లో చూసుకున్నట్లయితే కొమ్ము పురుగు మరియు ఎర్రముక్కు పురుగు ఇవి అనేది మనకి ఎక్కువగా చూడడం జరుగుతుందండి. ఈ కొమ్ము పురుగు చూసుకున్నట్లయితే దీన్ని మనం రైనోసిరస్ బీటిల్ అంటాము. ఇది ఏం చేస్తుందంటే ఒక క్రమ పద్ధతిలో లేత ఆకుల్ని తినివేస్తుందండి. ఈ మొదల్లో రంధ్రాలు చేస్తుంది, ఆ పొట్టు కూడా బయటకు వస్తూ ఉంటుందండి. సో ఎప్పుడైతే రైతులు ఇవి గమనించారో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫెరమోన్ ట్రాప్స్ ఎకరానికి 2 నుంచి 4 వరకు పెట్టుకున్నట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా రైతులు ముఖ్యంగా క్లీన్ కల్టివేషన్ చేసుకోవాలండి. ఎటువంటి పెంటలను కానీ చెత్తను కానీ తోటల్లో ఉంచుకోకూడదండి. ఈ విధంగా రైతులు ఆయిల్ పామ్లో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. క్యాప్సికమ్ ఇటీవలి కాలంలో వినియోగం పెంచుకుంటున్న కూరగాయ ఇది. సిమ్లా మిర్చిగా, బెంగళూరు మిర్చిగా, బెల్ పెప్పర్గా దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రంగురంగుల క్యాప్సికంకు ఆదరణ పెరుగుతోంది. ఆకుపచ్చే కాక పసుపు, ఎరుపు రంగుల్లో మెరుస్తున్న క్యాప్సికం వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. క్యాప్సికంను ఒకప్పుడు చల్లని వాతావరణంలో బయట పొలాల్లోనే సాగు చేసేవారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో నాటుకొని ఫిబ్రవరి, మార్చి వరకు ఆరుబయట పండించేవారు. అలాంటిది ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఇటీవలి కాలంలో షేడ్ నెట్లలో, పాలీహౌజ్లలో అన్ని ప్రాంతాల్లోనూ అన్ని కాలాల్లోనూ సాగు చేసుకునేందుకు రైతులు ముందుకొస్తున్నారు. ఇలా క్యాప్సికమ్ను పాలీహౌజ్లు, షేడ్ నెట్లలో సాగు చేసే రైతులు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రకాశం జిల్లా దర్శి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. పాలీహౌస్ కల్టివేషన్ అనేది అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో కానీ, బాగా ఎక్కువ ఎదురుగాళ్ళు తోలే ప్రాంతాల్లో కానీ మనకి సాగు చేసుకోవడానికి అంత అనుకూలం కాదు. క్యాప్సికమ్ కానీ మనం పాలీహౌస్లో కానీ షేడ్ నెట్లో కానీ సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా మనం ఆ పాలీహౌస్ లేదంటే షేడ్ నెట్ స్ట్రక్చర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కోస్తా ఆంధ్రాలో కానీ మనం చేసుకోవాలనుకున్నట్లయితే సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు అనుకూలం కాదు. హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వలన ఈ క్యాప్సికమ్ కానీ లేదంటే ఈ పాలీహౌస్ కల్టివేషన్లో చేసుకునే ఏ పంటకైనా కూడా కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి సముద్ర మట్టానికి దూరంగా గాలిలో తేమ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్లో కానీ లేదంటే షేడ్ నెట్ల కింద కానీ ఈ క్యాప్సికమ్ని మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలీహౌస్లో చేసుకున్నా కూడా లోపల మూసుకోవడానికి, తెరుచుకోవడానికి వీలుగా ఉండేటువంటి షేడ్ నెట్ని అమర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సాగు చేసుకునే టైం కూడా షేడ్ నెట్లు అంటే అధిక వర్షాలు లేని ప్రాంతాలు అయితే బాగా అనుకూలం. అదే మనం పాలీహౌస్ అనుకోండి, సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. కానీ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో మాత్రం ఏప్రిల్, మే నెలలో పంటని మనం కాపాడుకోవడానికి చాలా కష్టం. కాబట్టి ఏప్రిల్ లోపు పంట అయిపోయే విధంగా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే జూలైలో కానీ లేదంటే ఆగస్టులో కానీ మనం నారుని నాటుకున్నట్లయితే అది ఏప్రిల్ నెల వరకు మనకి కాపునిస్తూ ఉంటుంది. క్యాప్సికంలో మనం సాగు చేసుకోవాలనుకున్నప్పుడు
రకాల ఎన్నిక కూడా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మార్కెట్లో లభ్యమయ్యే రకాల్లో ఎరుపు రంగు కాయ కోసం అయితే ఇంద్రా కానీ, పసుపు కాయ కావాలనుకున్నట్లయితే బకాటా అనే రకాన్ని కానీ, లేదంటే ఊరబెల్లి అనే రకాలని మనం ఎన్నుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన రకాలన్నీ కూడాను పండిన తర్వాత కలర్ వస్తుంది. పండక ముందు అయితే గ్రీన్ కలర్లోనే ఉంటాయి కాబట్టి మనం గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అమ్ముకోవాలన్నా పనికొస్తుంది, లేదంటే కలర్డ్ క్యాప్సికమ్ కింద అమ్ముకోవాలన్నా కూడా ఈ రకాలు ఏవైనా కూడా అనుకూలంగానే ఉంటాయి. మనం పాలీ హౌస్లో కానీ షేడ్ నెట్లో కానీ నాటుకోవాలనుకునే ముందు ఒక 30 రోజుల ముందుగానే నారును తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రో ట్రేలలో కోకో పీట్ నింపిన ప్రో ట్రేలలో కానీ మనం విత్తనం నాటుకొని నారు పెంచుకున్నట్లయితే ఎటువంటి వేరుకుళ్ళు కలగజేసి శిలీంధ్రాలు లేకుండా మనం నాటుకునే నారు మొక్క ఆరోగ్యవంతంగా పెరిగి మనకు దృఢంగా తయారవుతుంది. దీన్ని 30 రోజుల వయసు వచ్చిన నారుని మనం పాలీ హౌస్ల్లో బెడ్స్ తయారు చేసుకోవాలి. బెడ్ విడ్త్ వచ్చేసి మనకి పైన 80 నుంచి 90 సెంటీమీటర్లు వెడల్పు ఉండే విధంగా ఎత్తైన బెడ్లు తయారు చేసుకొని దానికి మధ్యలో ఒక డ్రిప్ లైన్ ఏర్పాటు చేసుకొని డ్రిప్ లైన్కి రెండు వైపులా కూడా 50 సెంటీమీటర్ల దూరంలో మనం ఈ క్యాప్సికమ్ మొక్కని నాటుకోవాల్సి ఉంటుంది. అలా నాటుకున్న తర్వాత మనం నీటి తడులు ఇవన్నీ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా షేడ్ నెట్ని మధ్యాహ్నం టైంలో ఎక్కువ ఎండ ఉన్నట్లయితే క్లోజ్ చేసుకోవటం, అదేవిధంగా సాయంత్రం పూట ఓపెన్ చేసి పెట్టడం, రాత్రిపూట మనం ఇన్సెక్ట్ మెష్కి పైన ఉండేటువంటి పాలిథిన్ కవర్ని క్లోజ్ చేసి ఉంచుకోవటం, పగలపూట ఓపెన్ చేయటం ఇలా చేస్తూ ఉండాలి. ఇలా నాటుకున్న తర్వాత ఇంకా మనం ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఇరిగేషన్ మేనేజ్మెంట్. ఒకటి మనం వాటర్ రిక్వైర్మెంట్ని బట్టి ప్లాంట్కి డ్రిప్ని రోజు ఉదయం పూట 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వదులుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నీటిలో కరిగే ఎరువులు 19 ముందుగా మొక్క ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు 19, అదేవిధంగా మొక్క వయసు పెరిగే కొద్దీ మనం అమ్మోనియం సల్ఫేట్ కానీ, లేదంటే సల్ఫేట్ ఆఫ్ పొటాషియం నైట్రేటు ఇటువంటి ఎరువుల్ని ఫెర్టిగేషన్ ద్వారా అందించాల్సిన అవసరం ఉంటుంది. మనం చెప్పుకున్న రకాలన్నీ కూడా దాదాపుగా 8 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. అంటే అంత ఎత్తు పెరుగుతాయి కాబట్టి కంపల్సరీగా సపోర్టింగ్ సిస్టమ్ అనేది దీనికి అవసరం అవుతుంది. బెడ్స్కి సమాంతరంగా 10 అడుగుల ఎత్తులో జిఐ వైర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆ జిఐ వైర్లు పైనుంచి మనం ప్లాస్టిక్ తాడుని కిందకి వేలాడదీసి ఈ క్యాప్సికమ్ మొక్కకు వచ్చే కొమ్మల్లో కేవలం 2 కొమ్మలనే మనం పైకి పెరిగేటట్టు చేసుకోవాలి. ఆ 2 కొమ్మలకి 2 తాళ్ళని ఏర్పాటు చేసుకొని మొక్క పెరిగే కొద్దీ ఈ కొమ్మల్ని ఆ తాడుకు మెలితిప్పుకుంటూ పైకి తీసుకెళ్ళాలి. సైడ్న వచ్చే బ్రాంచెస్ అన్నీ కూడా ఈ రెండు కొమ్మల మీద మళ్ళీ పైన కొమ్మలు పిలకలు రావడం జరుగుతుంది. వాటిని పెరగనివ్వకుండా ఎప్పటికప్పుడు తీసేస్తూ రెండింటినే పెరగనివ్వాలి. లేదంటే మనం కొంచెం దూరంగా మొక్క నాటుకున్నట్లయితే 3 లేదా 4 కొమ్మలను కూడా మనం ఎలవ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. పైకి పాకించుకున్నట్లయితే అది పంట కాలం అనేది 8 నుంచి 9 నెలల వరకు ఎక్స్టెండ్ అవుతుంది. మంచి ఎక్కువ దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. పాలీ హౌస్లు అనేది కండిషన్స్ అనేవి మనకి బాగా మొక్కకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి మొక్క ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. మొక్కలో క్లోరోఫిల్ అనేది తొందరగా తయారవటం వలన ఈ మెగ్నీషియం లాంటి మైక్రో న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్ మొక్కకి ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం మధ్యలో ఈ మైక్రో న్యూట్రియంట్ ఫార్ములా 4 మిశ్రమాన్ని, అలాగే మెగ్నీషియం సల్ఫేటు, బోరాను వీటిని మనం ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ మధ్యలో ఒక్కొక్కసారి డ్రిప్ ద్వారా కూడా ఈ మైక్రో న్యూట్రియంట్స్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ఏంటంటే మనం ఈ చుట్టూ ఉన్న ఇన్సెక్ట్ మెష్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సాధారణంగా ఏంటంటే మనం వాడే 40 మెష్ అనే ఇన్సెక్ట్ మెష్ వల్ల లోపలికి తెల్లపు దోమ కానీ పచ్చదోమ కానీ ఎటువంటివి కూడా ఎంటర్ కాలేవు. అదేవిధంగా మన పాలీ హౌస్ ఎంట్రీ దగ్గర డబల్ డోర్ ఎంట్రీ సిస్టమ్ కానీ పెట్టుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగు, ఈ పచ్చ పురుగు తాలూకు ఈ సీతాకోక చిలుకలు లోపలికి వెళ్లకుండా అరికట్టగలుగుతాం. దానివలన లోపల మనకి ఈ గొంగళి పురుగు బెడద బాగా తగ్గిపోతుంది. కానీ వాతావరణంలో కానీ అధిక ఉష్ణోగ్రతలు ఉండటం, ఆ లోపల హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న ఆ కండిషన్స్లో తామర పురుగులు బెడద పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ తామర పురుగులు అనేవి ఒక్కసారి లోపల ఇన్ఫెస్టేషన్ స్టార్ట్ అయింది అంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం వాడుకునే ఇన్సెక్ట్ మెష్లో ఆప్టీనెట్ అనే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ మెష్ వస్తుంది. ఆ ఆప్టీనెట్ని కానీ మనం వాడుకున్నట్లయితే ఈ తామర పురుగులు లేదంటే తెల్లదోమ ఇటువంటి వాటిని మనం లోపలికి ఎంటర్ కాకుండా అరికట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. వాతావరణంలో కానీ చలి ఎక్కువగా ఉన్నా, లేదంటే మనం ఈ షేడ్ మేనేజ్మెంట్ సక్రమంగా లేకపోయినా కానీ, మనం టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు
ఈ టెంపరేచర్ని తగ్గిద్దామనే ఉద్దేశంతో ఫాగర్స్ వదలటం వల్ల కానీ ఆకుల మీద ఎక్కువ తేమ నిల్చున్నప్పుడు ఆకు మీద ఆకు మచ్చ తెగులు వచ్చేదానికి అవకాశం ఉంది. అదే చలి ఎక్కువగా ఉన్న టైంలో అయితే పౌడరీ మిల్యూ బూడిద తెగులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లక్షణాలు కనిపించినట్లయితే ఈ ఆకుమచ్చ తెగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి ముందు జాగ్రత్తగానే మనం ఈ సాఫ్ అనే మందుని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే హెక్సాకోనజల్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మార్చి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ బూడిద తెగులు కానీ గమనించినట్లయితే మనం వెట్టబుల్ సల్ఫర్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను మనం కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మన అవసరాన్ని బట్టి, అదే మన మార్కెట్ అవసరాలను బట్టి ఫ్రూట్ థిన్నింగ్ అంటే ఎక్కువ కాయలు ఉన్నప్పుడు మనకి పెద్ద సైజు కాయలు కావాలన్నప్పుడు కొన్ని కాయల్ని తీసేసి ఫ్రూట్ థిన్నింగ్ చేసుకున్నట్లయితే ఫ్రూట్ సైజు పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మన ఎక్స్పోర్ట్ మార్కెట్కి కానీ అటు బయట మార్కెట్కి పంపించుకోవాలనుకున్నప్పుడు కలర్డ్ క్యాప్సికము 200 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండే కాయని వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఆ సైజు రావాలంటే కొమ్మల మీద వచ్చే కొన్ని నాసిగా ఉన్న కాయల్ని, అదేవిధంగా కొన్ని చిన్న కాయల్ని తీసేసినట్లయితే మిగతా తక్కువ కాయలను కానీ మొక్క మీద ఉంచినట్లయితే కాయ సైజు పెరిగి మంచి షేప్తో మనం దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. వర్షాలు, వరదలు దీంతో పంట పొలాల్లో అనేక నష్టాలు సంభవిస్తాయి. ప్రత్యక్ష నష్టమే కాకుండా పంట చీడపీడలకు లొంగిపోయి నష్ట తీవ్రత పెరుగుతుంది. గత నెలాఖరులో ముంచెత్తిన వర్షాలు, వరదల వల్ల ప్రధాన వాణిజ్య పంటైన పత్తి చాలా చోట్ల దెబ్బతింది. పూత, పిందె దశలో ఉన్న పైరులో ఈ సమయంలో రసం పీల్చు పురుగులైన పచ్చదోమ, తామర పురుగులు, పేనుబంక, పిండి నల్లితో పాటు గులాబీ రంగు కాయతొలుచు పురుగుల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. వీటి నివారణకు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓం ప్రకాష్. మన రాష్ట్రంలో పత్తి అనేది దాదాపు ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే పత్తిలో కొన్ని రకాల చీడ పురుగులు అనేటివి ఈ పత్తి పంటను ఆశించి రైతులకు అధికంగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. సాగు చేస్తున్న పత్తి అంతా కూడా బీటీ పత్తిని సాగు చేస్తున్నాము. అయితే ఈ బీటీ పత్తిలో కనుక తీసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానమైనది పచ్చదోమ. పచ్చదోమ విషయానికి వచ్చినట్లయితే ఈ పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా మనకు ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. రెండూ కూడా ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన తొలి దశలో ఆకులనేటివి కొనల నుండి పసుపు రంగులోకి మారిపోయి తర్వాతి దశలో ఆకులన్నీ కూడా ఆకుల కొనల వెంబడి ఇటుక రంగులోకి మారిపోవడం మనం గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలను కనుక రైతు సోదరులు గమనించిన వెంటనే ముఖ్యంగా మబ్బుతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఈ యొక్క పచ్చదోమ ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ నివారణ కోసము తొలి దశలో అయితే ఎసిఫేట్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి లేదా సల్ఫాక్సాఫ్లోర్ అనే మందును 0.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక రసం పీల్చే పురుగు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎండ బాగా వచ్చి బెట్ట వాతావరణ పరిస్థితులు కనుక వచ్చినట్లయితే ఈ తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా అయ్యి మనకు అధికంగా నష్టాలే వాటిల్లుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగు కనుక తీసుకున్నట్లయితే పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల కింది భాగంలో ఉండి గోకి రసాన్ని పీల్చడం వలన ఈ యొక్క ఆకులన్నీ కూడా డొప్పలాగా మారిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాక పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క ఈనెల వెంబడి వెండి చారల వరే మెరుస్తూ ఉండడం మనం గమనించవచ్చు. కావున ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే రైతు సోదరులందరూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తామర పురుగు నివారణ కోసము మనకు ఈ నీలిరంగు జిగురు అట్టలను 1 ఎకరానికి 10 చొప్పున పెట్టుకోవాలి. అంతేకాకుండా కీటకనాశులైనటువంటి పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా స్పైనిటోరమ్ అనే మందును 0.9 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఈ యొక్క అసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి ఇందులో ఏదో ఒక మందును
మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ తామర పురుగులు అనేటివి మనకు ఈ తలమాడు తెగులు కలగజేసే వైరస్కు వాహకాలుగా పనిచేస్తాయి. కావున ఈ యొక్క తలమాడు తెగులు ఉధృతి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ తలమాడు తెగులు లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే అభివృద్ధి చెందిన ఆకులపైన ఎర్రని మచ్చలు అనేటివి ఏర్పడము, అంతేకాకుండా తర్వాతి దశలో ఈ యొక్క ఆకుల కొనల వెంబడి నలుపు రంగులోకి మారి ఆకులన్నీ కూడా మాడిపోవడం మనం గమనించవచ్చు. అందుకే దీన్ని మనము తలమాడు తెగులు అని అంటాము. ముఖ్యంగా ఇది వైరస్ తెగులు. ఈ తామర పురుగులు అనేటివి ఈ వైరస్ను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపింపజేయడం వల్ల ఈ తలమాడు తెగులు ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గిపోవడం మనం గమనించవచ్చు. ఈ యొక్క తలమాడు తెగులు ఉధృతిని గమనించిన వెంటనే తామర పురుగులు ఉన్నాయా లేవా చూసుకొని సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క తలమాడు తెగులు వైరస్ తెగులు బారి నుంచి కూడా పంటను కాపాడుకోవడం జరుగుతూ ఉంది. అయితే వీటితో పాటు మరో ప్రధానమైన రసం పీల్చే పురుగు మనకు పేనుబంక. ఈ పేనుబంక ఉధృతి అనేది పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా పసువర్ణంలో ఉండి ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న కొమ్మలు, అంతేకాకుండా ఆకుల కింది భాగంలో గుంపులు గుంపులుగా ఉండి ఈ రసాన్ని పీల్చడం వలన ఈ యొక్క మొక్క అనేది ఎదగక మనకు మొక్క గిడసబారిపోవడం కూడా మనం గమనించవచ్చు. కావున రైతు సోదరులందరూ ఈ పేనుబంక ఉధృతిని కనుక గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ పేనుబంక ఉధృతిని తగ్గించుకోవడానికి రైతు సోదరులందరూ ఈ ఫ్లోనికామైడ్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఈ డైనోటెఫ్రాన్ అనే మందును 0.3 గ్రాముల లీటర్ నీటికి, లేదా అస్టామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాముల లీటర్ నీటికి, లేదా డయాఫెన్థీరాన్ అనే మందును 1.25 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంక ఉధృతిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వీటితో పాటు మనము ఈ మన పత్తి చేనులో ఈ యొక్క పసుపు రంగు జిగురు అట్టలను కనుక పెట్టుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంక ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు ఇప్పుడు ఉన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్లయితే పిండి పురుగు ఉధృతి అనేది గమనించడం జరిగింది. ఈ పిండి పురుగు అనేది తెలుపు వర్ణంలో ఉంటుంది. ఇందులో ఉండే పిల్ల మరియు పెద్ద పురుగులు అన్నీ కూడా ఈ యొక్క అప్పుడే అభివృద్ధి చెందుతున్న కొమ్మలు నుండి గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వలన మొక్క తొలి దశలో అయితే కొమ్మలు ఎండిపోవడము, తర్వాతి దశలో అయితే పూర్తిగా మొక్క ఎండిపోవడం మనము గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే రైతు సోదరులందరూ ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే పిండి పురుగు అయితే ఏ మొక్కనైతే ఆశిస్తుందో ఆ మొక్కను పీకివేసి నాశనం చేయాలి. తర్వాతి దశలో ముఖ్యంగా ఈ పిండి పురుగు నివారణ కోసము సస్యరక్షణ చర్యలో భాగంగా ప్రొఫినోఫాస్ అనే మందును 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, దీనితో పాటు మనకు శాండవిడ్ గమ్మును కనుక కలిపి కొట్టుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే పిండి పురుగును సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత దశను కనుక తీసుకున్నట్లయితే పత్తి పంట అంతా కూడా మనకు కాయ అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. కావున ఈ దశలో మనకు తీసుకున్నట్లయితే ఈ కాయతొలిచే పురుగుల్లో ఈ గులాబీ రంగు కాయతొలిచే పురుగు ఉధృతి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గులాబీ రంగు కాయతొలిచే పురుగు వచ్చిందంటే మనకు నష్టం అనేది అధికంగా వాటిల్లే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు యొక్క లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే ఈ పురుగు మనకు అప్పుడే అభివృద్ధి చెందిన కాయల కింది భాగంలో ఈ యొక్క గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు అనేటివి కాయలోనికి చొచ్చుకొని పోయి అవి లోపలికి వెళ్ళిన రంధ్రాన్ని మూసివేయడం వలన మనం దానివల్ల జరిగే నష్టాన్ని తొందరగా గుర్తించలేం. ఎప్పుడైతే కాయ పగిలిన తర్వాత మాత్రమే దాని నష్టాన్ని గుర్తిస్తాం. కావున ముందుగా మన పొలంలో గులాబీ రంగు పురుగు ఉందా లేదా అనేది గుర్తుంచుకోవాలి. ఈ గులాబీ రంగు పురుగు ఉన్నదా లేదా అనే దానికి మన పత్తి చేనులో ఈ యొక్క లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి 4 చొప్పున పెట్టుకోవాలి. వరుస 3 రోజుల్లో 7 నుంచి 8 రెక్కల పురుగు కనుక లింగాకర్షక బుట్టల్లో కనుక పడినట్లయితే మన పత్తి చేనులో ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి ఉన్నదిగా గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అయితే ఈ తొలి దశలోనే మనము సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఈ క్లోరిఫైరిఫాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ప్రొఫినోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి తర్వాతి దశలో కనుక గమనించినట్లయితే మనము ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులైనటువంటి లాంబ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా సైపర్మిత్రిన్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు బారి నుంచి కాపాడుకోవచ్చు. అయితే గులాబీ రంగు పురుగు వలన నష్టం అనేది తర్వాత దశలో మనం గమనించిన ఉపయోగం ఉండదు. కావున తొలి దశ నుంచే వాటి పురుగు పైన నిఘా ఉంచి వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులందరూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క పత్తిలో వచ్చే ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులను, అదేవిధంగా ఈ యొక్క గులాబీ రంగు కాయతొలిచే పురుగును సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే పత్తిలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.